మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. చాలామంది ఇప్పుడు డైలీ హాట్ వాటర్ తాగితే మంచిది అని చెప్పి గోరువెచ్చ వాటర్ చేసుకొని డేలో మనం ఎన్నిసార్లు తాగినా అన్నిసార్లు హాట్ వాటర్ తాగడం అలవాటు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. ఇది కరెక్టే అంటారా హాట్ వాటర్ తాగడం అనేది? లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హాట్ వాటర్ అండ్ వామ్ వాటర్. ఏంటి సార్ డిఫరెన్స్? హాట్ వాటర్ అంటే మీరు టెంపరేచర్ ఎట్లా ఉండాలి? నియర్లీ అరౌండ్ 90 degrees ఉండాలి. దాని హాట్ వాటర్ అంటారు. నోబడీ కెన్ డ్రింక్ హాట్ వాటర్. మన బాడీ మెకానిజం ఎట్లుంది ఏంటంటే, మీరు సమ్మర్లో కూల్ వాటర్ చాలామంది ప్రిఫర్ చేస్తారు. కాన్సెప్ట్ ఏం చెప్పండి, మీరు కూల్ వాటర్ తీసుకున్నారు అంటే బాడీ అంతా కూల్ అయిపోతుంది అంట కదా. ద మొమెంట్ యూ డ్రింక్ ఇక్కడ నుంచి స్టమక్ వెళ్ళే అని చెప్పి నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుందండి. ఓకే. సో ఈ కాన్సెప్ట్ అంతా ఏమంటారు, బేసికలీ మై టేస్ట్. నాకు వామ్ వాటర్ అలవాటైంది. వామ్ వాటర్ యాజ్ హ్యూమన్ బాడీ టెంపరేచర్కి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఆర్ లిటిల్ మోర్. ద మొమెంట్ యూ డ్రింక్ పొట్టలోకి వెళ్ళినప్పుడు నీకు వేడిగా ఉండదు కదండి. నోబడీ విల్ ఫీల్ దట్ ఇక్కడ కాలుతున్నాయి తప్ప దాని తర్వాత మీకు వేడి నీళ్ళు తాగాను అంటే ఎవ్వరికీ అనిపించదు. బికాస్ హ్యూమన్ బాడీ ఇమ్మీడియట్లీ కన్వర్టెడ్ ఇంటూ నార్మల్ టెంపరేచర్ తీసుకొచ్చేస్తుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ మన ఆ ఫీలింగ్ అనేది మనం ఫీల్ అవుతున్నది ఎంతసేపు మనం ఇక్కడ వరకే, అంతే. పొట్టలోకి వెళ్ళినాక నార్మల్ అంటున్నాం. అయితే కానీ దాని రియాక్షన్ టేస్ట్ తెలియదు సార్, కానీ దాని రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా, అది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది. ఇప్పుడు హాట్ వాటర్ తాగడం వల్ల చాలా మంది పేగులు పల్చబారిపోతాయని, మోషన్స్ అవుతాయని. నేనైతే చెప్పాను కదా, టెంపరేచర్ మీకు ఫుడ్ పైప్ లోకి వెళ్తున్నట్లే నార్మల్ టెంపరేచర్కి వచ్చినప్పుడు మీకు పొట్టలో ఉండే ఇది నార్మల్ వాటర్ కదా, నార్మల్ టెంపరేచర్ వాటర్. సో యువర్ బాడీ హాజ్ అడాప్టెడ్. ఓన్లీ థింగ్ అంటే చాలా కోల్డ్ ఉండేవి, చిల్డ్ ఉండేవి సడన్ గా తాగకండి అంటే చెప్తాను. ఎందుకంటే యువర్ హార్ట్ ఈజ్ నెక్స్ట్ ది ఈసోఫేగస్. మనం చాలా ఐస్ ఇది ఉండేవి, చిల్డ్ ఉండేవి తాగినప్పుడు టూ మచ్ టెంపరేచర్ రెగ్యులేషన్ అయింది ఏంటంటే కార్డియాక్ రిథమ్ చేంజెస్ వస్తాయి. ఆ రిథమ్ చేంజెస్ కొందరికి ఆల్రెడీ రిథమ్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు వాడకూడదు చెప్తాం, అదే తప్ప. బట్ యువర్ బాడీ యాజ్ బిల్ట్ ఇన్ మెకానిజం ఎట్లుంది ఏంటంటే ఇట్ షుడ్ నాట్ క్రాస్ టూ మచ్ హాట్ ఇంటూ బియాండ్ ఒక స్టేజ్ వరకు. సో దాంట్లో సైంటిఫిక్గా ఎక్కడ సపోర్టివ్ ఆర్ నీకు ఇష్టమా వామ్ వాటర్ తాగుతానంటే దట్ థింగ్ రాంగ్. బట్ యువర్ బాడీ విల్ మేక్ ఇట్ ఇంటూ ఎ నార్మల్ టెంపరేచర్ ఇన్ నో టైమ్. దాని బ్లడ్లోకి అదే టెంపరేచర్ అదే దీంతో పోతుంది. అది ఏ ప్రాసెస్ లో జరగాలో, ఎక్కడ ఎలా జరగాలో అలా జరిగిపోతూ ఉంటుంది. నువ్వు ఎలా తీసుకున్నావు అనేది నీ విషయం అంతే. ఎవడు ఏం చేయాలి అంటే నేను స్టమక్ తీసేసా, ఫుడ్ పైప్ తీసేసా అట్లాంటి తప్ప కూడా ఇట్ విల్ నాట్ అక్సెప్ట్. ఇట్ విల్ రెగ్యులేట్ ఇట్. హ్యూమన్ బాడీ యాజ్ ఎ రెగ్యులేటింగ్ మెకానిజం. దాన్ని ఆ రెగ్యులేటింగ్ మెకానిజం మనం డిస్టర్బ్ చేసేకపోయినట్లల్లా మనకే ఇబ్బంది అవుతుంది. నేను ఎప్పుడే చెప్పాను కానీ టూ మచ్ హాట్ వాటర్ తాగారంటే ఏమైతుంది, యూ విల్ హ్యావ్ బర్న్స్. అవును అవును, దాన్ని వామ్ వాటర్ అంటాం. యూ షుడ్ సే వామ్ వాటర్. వామ్ వాటర్ ఈస్ డెఫినెట్లీ నాట్ రాంగ్ బికాజ్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఆల్మోస్ట్ యువర్ బ్లడ్ టెంపరేచర్ ఏముంటుందో. బ్లడ్, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ బ్లడ్, నాట్ బాడీ టెంపరేచర్. కోర్ టెంపరేచర్ అండ్ బ్లడ్లో ఉండే మనం ఒక నీడల్ పెట్టి టెంపరేచర్ దీనికి థర్మామీటర్ కనెక్ట్ చేసి ఎంత ఉంటుందో ఆ లెవెల్లోనే ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ అక్సెప్టబుల్, నాట్ టూ మచ్ చిల్డ్. అయితే మిల్క్ విషయానికి వస్తే, ఇందాక మీరు అన్నట్టుగా ఫ్రెష్ మిల్క్ అనేది దొరకడం చాలా తక్కువైపోయింది ప్రస్తుత రోజుల్లో. ఒకవేళ ఉన్నా కూడా ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఆ మిల్కే వద్దు, ఇవే కావాలి అని ఇప్పుడు ఈ ప్యాకెట్ మిల్క్ ఏదైతే ఉన్నాయో వీటికే అలవాటు పడిపోయి ఉన్నారు. వీటి వల్ల రకరకాలుగా ఇబ్బందులు రావటం కానీ, చిన్న ఏజ్లోనే పిల్లలు మెచ్యూర్ అవటం కానీ, ఇలాంటి రకరకాలుగా చూస్తున్నాం సార్. నిజంగా అసలు ఈ మిల్క్ తాగే ప్రాసెస్ అనేది కరెక్టేనా? ఇటువంటి సందర్భాల్లో అసలు మిల్క్ తాగొచ్చా, అసలు అవాయిడ్ చేస్తేనే బెటర్ అంటారా? ఇట్ ఈస్ వీఆర్ గోయింగ్ బియాండ్ ఏమంటారు ఒక స్టేజ్ అండి. మిల్క్ ఈజ్ ఎ న్యాచురల్లీ గాడ్స్ గిఫ్టెడ్ ప్రోడక్ట్. దాన్ని వద్దు అనుకునే వాళ్ళు పిచ్చోళ్ళు ఉంటారు అంటాను నేను. ఇఫ్ యూ లవ్ ఇట్ యూ డ్రింక్ ఇట్. ఓకే, దాంట్లో ఏది నెగటివ్. నేను అదే చెప్తున్నాను కదండి, మీ ఇంట్లో ఉంది, పాలు దొరికింది, తాగడంలో తప్పేం లేదండి. అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ లాక్టోస్ ఇంటాలరెన్స్. లాక్టోస్ ఇంటాలరెన్స్ లేకపోతే నచ్చినంత తాగొచ్చు. దాంట్లో ఏది లేదు. ఇప్పుడు నువ్వు ఎక్కువ పాలు తాగితే ఎక్కువ ప్రాబ్లం అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ఏమంటారు
ప్యాస్చరైజ్డ్, నాన్ ప్యాస్చరైజ్డ్. ఇప్పుడు మనము ఆవు పాలు దొరికింది ఏంటంటే రా మిల్క్. నాన్ ప్యాస్చరైజ్డ్ మీకు ఇట్ హ్యాస్ మోర్ న్యూట్రియంట్. ప్యాస్చరైజ్ అంటే మీకు చాలా చేంజెస్ వస్తాయి మిల్క్లో. అవును అవును. సో అప్పుడేమైందంటే దానికి కొన్ని ప్రోబయోటిక్స్ ఈ మధ్య కాలంలో విటమిన్ రిచ్ మిల్క్ అంటని, ప్రోబయోటిక్ రిచ్ మిల్క్ అంటని. వన్స్ బ్యాక్టీరియా ఎంటర్స్ ఇన్ టు యువర్ మిల్క్ ఇట్ విల్ గెట్ స్పాయిల్డ్. ఓకే. అవును అవును. సో మనకు రా మిల్క్ దొరికింది, న్యాచురల్ మిల్క్ దొరికింది అంటే నథింగ్ రాంగ్ ఈవెన్ ఫర్ కిడ్స్. చాలా మంది ఏమంటారు బర్రెపాల, ఆవు పాల. వై వీ కాల్ ఇట్ యాస్ ప్రిఫరబుల్లీ ఫర్ కిడ్స్ ఆవు పాలు అంటారు. ఎందుకు చెప్తామంటే ఇట్ ఈస్ క్లోజ్ టు ఏమంటారు మదర్ మిల్క్. ద కాంపోజిషన్ కానీ, ద కంటెంట్ కానీ, దాంట్లో ఉండే కొలెస్ట్రాల్ అంటే ఏమంటాము ఆ కంటెంట్ కానీ దే ఆర్ ఈక్వల్ ఇన్ టు మదర్స్ మిల్క్. కాబట్టి కౌ మిల్క్స్ని మదర్కే కంపేర్ చేస్తారు. ఓకే. బర్రె పాలలో ఏమంటుంది ఏంటంటే ది కాంపోజిషన్ చేంజెస్. మీరు కలరే చూసుకోండి, కలర్ బర్రె పాలు చాలా తెల్లగా ఉంటాయి, ఇవి మీకు ఎల్లోయిష్గా ఉంటాయి. సో ఇట్స్ కాల్డ్ క్లోజ్ టు మదర్స్ మిల్క్ అంటే. సో కాబట్టి ప్రిఫరబుల్లీ యూజ్ కౌ మిల్క్. బర్రె పాలు అంటే ఒక ఏజ్ తర్వాత కొందరికి చాయ్ కాఫీకి మంచిగా ఉంటుంది, ఆర్ కర్డ్స్కి. అవును. బర్రె పాలలో మీకు ప్రోబయోటిక్స్ ఎక్కువ డెవలప్ కావచ్చు, కర్డ్స్. ఓకే. సో యూజ్ కర్డ్స్కి లేదా గీ తయారు చేయాలంటే బర్రె పాలు. గీకి కూడా బర్రెదేనా సార్? ఓకే ఓకే. యూ గెట్ మోర్ ఏమంటారు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అట్లా. ఓకే. అయితే ఇప్పుడు మనకు దొరికితే కనుక తీసుకోవడమే శ్రేష్టం అని చెప్పారు, శ్రేష్టం. కానీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది వద్దు అని చెప్పి స్కిప్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నాకు ఇది తాగితేనే నిద్ర పడుతుందని పడుకునే ముందు కూడా తాగి పడుకునే వాళ్ళు ఉన్నారు. ఎలా తీసుకోవచ్చు అంటారు సార్ ఇదంతా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఏమంటారు సైంటిఫిక్ ఎవిడెన్స్ పాలు తాగితే నిద్ర వస్తుంది ఏంటని. ఇట్స్ నాకు టీ తాగితే నేను నిద్ర వస్తుందండి. ట్రూనా ఐ సార్? ఆల్వేస్ మా ఇంట్లో నేను చెప్తా, తినిన తర్వాత బిఫోర్ ఐ స్లీప్ ఐ లాస్క్ ఫర్ టీ. ఓకే. చాలా మంది ఏమంటారు టీ తాగితే నిద్ర రాదు అని. ఇట్ ఈస్ హౌ యూ ట్యూన్ యువర్ బ్రెయిన్. చాలా మంది నిజంగా 90% పీపుల్ టీ తాగి మేల్కోవాలని చెప్పి మేల్కోవడం కోసమే టీ తాగే వాళ్ళు ఉంటారు కదా సార్. మీరు డిఫరెంట్ గా ఉన్నారు. జనరల్గా చెప్పి హౌ యూ ట్యూన్ యువర్ బ్రెయిన్ అంతే. దెర్ ఇస్ నథింగ్ ఇట్ ఈస్ స్టిమ్యులెంట్ ఆర్ సప్రెసెంట్ అంటే ఏముండదు. రీజన్ ఈజ్ ఇప్పుడు మిల్క్ తాగి పండుకుంటే ద ప్రాబ్లమ్ ఈజ్ నేను చెప్పాను కదండి, మిల్క్ తీసుకుంటే ఫ్యాట్ ఎక్కువ ఉంది అంటే, ఫ్యాట్ ఎక్కువ ఉండే మిల్క్ తాగారు అంటే మీకు డెఫినెట్గా యూ బికమ్ డ్రౌజీ ఆన్ వన్ థింగ్. బికాజ్ మీకు బ్లడ్ సప్లై ఇంటెస్టైన్స్ పెరుగుతుంది కాబట్టి బ్రెయిన్ బ్లడ్ సప్లై తగ్గుతుంది, ఆటోమేటిక్లీ టెండెన్సీ టు ఫాల్ స్లీప్ ఎర్లీ. బట్ మీకు గ్యారంటీగా దానివల్ల నిద్ర వస్తుంది అంటే కాదు. ఓకే. అంటే ఇంకా మనం ఎలా అలవాటు చేసుకున్నామో దాన్ని బట్టే అది అందరి విషయాల్లో వర్తించదు. ఓకే. అయితే ఇప్పుడు పర్టికులర్గా మనం ప్రోటీన్ ఇంటేక్ బాడీకి ఇవ్వాలి అని అంటే ప్రతి ఒక్కరూ ఎంచుకునేది మాంసాహారం తీసుకుంటే ప్రోటీన్ కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి. కానీ వెజిటబుల్ ఫుడ్లో కానీ నట్స్లో కానీ కూడా ప్రోటీన్ ఇంటేక్ ఉంటుంది. కానీ కొంతమంది చెప్తారు మాంసాహారం తీసుకోవడం వల్ల మనకు బద్ధకము అలాంటివి వస్తుంది, అవసరం లేదు, మనకు నాన్ వెజ్లో కాకుండా వెజ్లో కూడా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, అది అసలు స్కిప్ చేసినా పర్వాలేదు అని అంటుంటారు. ఎలా తీసుకోవచ్చు సార్ నిజంగా మాంసాహారం స్కిప్ చేయొచ్చు అంటారా? నిజం, అది నిజం. అంటే బేసికలీ అనిమల్ ప్రోటీన్స్ ఆర్ యూజువలీ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే. జనరలీ స్పీకింగ్. బట్ ఏమంటారు యూ కాంట్ చేంజ్ ద వరల్డ్. న్యాచురల్లీ అవైలబుల్ ప్రోటీన్స్ ఆర్ ద బెస్ట్. బికాస్ మనము హ్యూమన్ ప్రోటీన్స్ ఇప్పుడు అనిమల్ ప్రోటీన్స్కు న్యాచురల్ లెవెల్ ప్రోటీన్స్ తీసుకుంటే నేచర్లో దొరికే ప్రోటీన్స్ మనకి హ్యూమన్ బిల్డప్ ఏముంటుందో ప్రోటీన్స్కి నియరెస్ట్ ఉంటుంది. ద అమినో ఆసిడ్స్ కన్వర్షన్ అయినప్పుడు దే ఆర్ నియరెస్ట్ హ్యూమన్ మన మజల్ బిల్డింగ్ దీనికి ఉంటుంది. అనిమల్ ప్రోటీన్స్ అడ్వర్స్ ఫిక్సింగ్ అంటూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఏంటి మజల్స్ డెవలప్ కావాలి, ప్రోటీన్స్ తీసుకునేదే దానికి. దాంట్లో ఏమంటారు అన్యాచురల్ ఫిక్సింగ్ ఆఫ్ ప్రోటీన్స్ లింకింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అంతే తప్ప ఐ డోంట్ థింక్ ఇది ఆ లింకింగ్లో మీకు యూ కెన్ డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ డిసీజెస్. సో కాబట్టి గో ఫర్ ఎ న్యాచురల్ అవైలబుల్ ఇది. నట్స్ ఆర్ ద బెటర్ బికాస్ దే ఆర్ మోర్ ఏమంటారు మీకు 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటే మీరు ఇప్పుడు 1 కిలో మటన్ ఇంట్లో తెచ్చారంటే నలుగురు ఉన్నారంటే 250 grams పర్ ఇది. 250 grams ఆల్రెడీ యూ హ్యావ్ టేకన్ ప్రోటీన్. ఓల్డ్ డేకి 15 అవసరం, 200 grams ఎక్కడ పోవాలి? ఎక్స్ట్రాగా అది యాడ్ అయిపోతుంది. ఎక్స్ట్రా
యాడ్ అయ్యే దాంట్లో వన్ ఈజ్ ఇట్ ఈస్ గెటింగ్ వేస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టూల్స్, ఎక్సెసివ్ స్టూల్సా, హార్డ్ స్టూల్సా, కాన్స్టిపేటింగ్ ఇదయ్యా. సెకండ్ పాయింట్, యువర్ ప్రెషర్ ఆన్ యువర్ లివర్. ఎందుకంటే ఫస్ట్ బైపాస్ మెటబాలిక్ ఆర్గన్నే లివర్. లివర్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. లివర్ ఒక్క స్టేజ్లో ఏమవుతుంది ఏంటంటే, రాత్రి నేను నిద్రపోయే టైంలో 8 hours నేను స్లీప్ ప్యాటర్న్లో ఆర్గన్ రికవరీకి అంటే చెప్పాను. ఆ టైంలో మీరు మోర్ ప్రోటీన్స్ చేసి పెట్టారంటే రాత్రంతా పని చేయాలి. అవును. సో యూ విల్ రియాక్ట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఫ్యాటీ లివర్. ఇలాంటివంతా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది బోర్కొట్ ఏమైంది, నేను డైజెస్ట్ చేయను, ఏం చేస్తామని చేసుకుంటుంది, కిడ్నీ మీద పడేస్తుంది. సెకండ్ మెటబాలిక్ ఇది ఫిల్టరింగ్ ఏజెంట్ ఈస్ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే స్టార్ట్ అవుతాయి. సో మీరు ఎక్కువ ప్రోటీన్ తీసుకునే దాంట్లో వల్ల మీకు ఏమీ ప్రయోజనం లేదు. వీఆర్ కమ్ బ్యాక్ టు సేమ్. ఇది ఎంత కావాలి నీకు? 50 grams, మ్యాక్సిమం 60. ఒక 20 grams ఎక్కువ తిను పర్లేదు. బట్ కిడ్నీ అండ్ లివర్ కెన్ టేక్ కేర్ ఆఫ్ దస్ లిటిల్ ఎక్స్ట్రా. ఇది ఓకే, ఐ కెన్ టేక్. బట్ 200 grams నెత్తి మీద ఒక రాయి పెట్టినట్లయితే ఇట్ విల్ నాట్ అక్సెప్ట్. ఓకే. అయితే ఆల్కహాల్ తాగటం వల్ల మాత్రమే లివర్ పాడవుతుంది అనేది కాకుండా మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా లివర్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్, ఇప్పుడు మనం స్టూడియోలో మనం 2 ఉన్నాము, కెమెరామన్ వాళ్ళంతా తీసుకుంటే 5 మంది ఉన్నాం ఇక్కడ. 5 మందిలో అల్ట్రాసౌండ్ చేపిద్దాం, అందరికీ ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఓ అంత దరిద్రంగా ఉంది అయితే మనం తీసుకునే ఫుడ్డే కదా. మనం లివింగ్ ఇన్ ద వరల్డ్ వేర్ యువర్ ఆర్గన్స్ ఆర్ నాట్ లెటింగ్ రెస్టెడ్. అన్యూజువల్ టైంలో నిద్రపోతాం, అన్యూజువల్ టైంలో పని చేసుకుంటాం, అన్యూజువల్ టైంలో తింటాం. సో కాబట్టి ఎప్పుడా రెస్ట్ తీసుకోవాలో అప్పుడు తినడం, ఎప్పుడు పని చేయాలో అప్పుడు నిద్రపోవడం. సో ఇవంతా అన్యాచురల్ బిహేవియరల్ ప్యాటర్న్ ఆఫ్ హ్యూమన్ అంటాను. సో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవన్నీ. ఆల్కహాల్ వల్లనే పడదు. డెఫినెట్గా ఆల్కహాల్ వల్ల 100% లివర్ పాడైపోతుంది. దెర్ ఈజ్ నో డోస్ ఫిక్సింగ్. ఏమంటారు, ఇంత తీసుకుంటే పోదు. ఆల్కహాల్ అండ్ లివర్ డజంట్ లైక్. ఎందుకంటే అందరూ అనుకుంటారు ఆల్కహాల్ ఇంతలో తీసుకుంటే ఫుల్ మీల్స్ తీసుకుంటే ఏం ఎఫెక్ట్ కాదు. చాలా మందికి ఒక కాన్సెప్ట్ ఉంది, అది మంచిగా తిని తాగరా బాబు ఏం కాదు నీకు అంటారు. అది రాంగ్. అది మళ్ళీ తాగిన తర్వాత కూడా తినకుండా పడుకుంటే లివర్కి ఎఫెక్ట్ అయ్యిద్దంట, తినాలంట, ఇలా రాంగ్. ఎందుకంటే 100% అబ్జార్ప్షన్ ఆఫ్ ఆల్కహాల్ హ్యాపన్స్ ఓన్లీ ఇన్ ద స్టమక్. ఎక్కడ ముందుకు పోదు అది. తాగిన ఆల్కహాల్ కంప్లీట్ అబ్జర్వ్ అవుతుంది స్టమక్లో. స్టమక్ నుంచి డైరెక్ట్ లివర్కే పోతుంది అది. లివర్ కెన్ మెటబలైజ్ నాట్ మోర్ దెన్ 80 grams. బియాండ్ దట్ సెకండ్ పెగ్కి మాటలు తడబడి స్టార్ట్ అవుతాయి, నిద్ర ఒక మబ్బులాగా తయారు. సో బ్రెయిన్ ఇది ఎందుకంటే అసిటాల్డిహైడ్ అంటే కన్వర్ట్ అవుతుంది. ఇట్ విల్ డ్యామేజ్ లివర్ సెల్స్, వాప్ వచ్చేసి ఫ్యాటీ లివర్ అయ్యి తర్వాత హెపటైటిస్ అంటాము, లివర్ ష్రింక్ అవ్వడము, సిరోసిస్, ఇవన్నీ ప్రొసెస్ అది. సో కాబట్టి ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫార్మ్ ఇట్ ఈస్ నాట్ అక్సెప్టెడ్. ఒక పెగ్ వైన్ తీసుకుంటే బాగుంటుంది. ఇట్స్ బేసికలీ ఏమంటారు, సెల్లింగ్ ది ఆల్కహాల్, వ్యాపారం అది. అదర్వైజ్ వరల్డ్ విల్ కమ్ టు ఎండ్ బికాస్ ఇట్ ఈస్ డిజైన్ టు రన్ ది బిజినెస్. వరల్డ్ బిజినెస్ జరగాలి. అది కానీ సిగరెట్ కానీ సినిమాల్లో ఫస్ట్ ఇదే ముఖేష్, రాహుల్ ద్రావిడ్ వచ్చి వస్తారు, బట్ స్టిల్ వి స్మోక్. అవును అవును, ఇదే దరిద్రం అంటే. ఎందుకంటే మనకు వి ఫీల్ ఇట్ విల్ నాట్ అఫెక్ట్ మీ. ఐఎమ్ హ్యావింగ్ 1 cigarette ఆర్ ఐఎమ్ హ్యావింగ్ 1 peg, ఇట్ విల్ నాట్ అఫెక్ట్ మీ అనే ఒక్క ఫీలింగ్తో మనం జీవిస్తున్నాం. ఆ ఫీలింగ్ మారితేనే మనకు ఏమంటారు, అది మన ఒక్కరికి ఎఫెక్ట్ కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. వాడు తాగుతున్నాడు కదా, వాడు లీటర్ తాగినా ఏం అవుతలేదు కదా, నీకెందుకు, ఒకటే కదా నువ్వు పెగ్ తాగేది ఏంటని, అది బీరే తాగుతున్నావు అంటారు. సో బేసికలీ ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆర్ ఎనీ కాన్సన్ట్రేషన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ లివర్. కానీ కొన్ని సందర్భాల్లో డాక్టర్లు కూడా అంటే మోతాదు పర్వాలేదు తాగొచ్చు, దీనివల్ల ఎఫెక్ట్స్ ఉండవు అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉంటాయి కదా సార్. ఇప్పుడు నా ముందు కూర్చొని సార్ మావాడు రోజు తాగుతాడు, ఒకేసారి మానేస్తే కష్టం అవుతుంది, అప్పుడు ఏమంటారు, సజెషన్ తగ్గిస్తా పోండి ఏంటనే చెప్తాం. ఓకే, ఇక్కడ వచ్చి ఇంత ఫిక్స్ అయ్యి కంటిన్యూ చేయంటే ఏ డాక్టర్ చెప్పరు. నో బడీ విల్ అడ్వైజ్ యూ టు కంటిన్యూ టు డ్రింక్ వెన్ ఇట్ ఇస్ డెట్రిమెంటల్.
చెప్పకూడదు చెప్తారేమో కొందరు, తప్పనిసరి పరిస్థితి. బట్ ఆఫ్ హ్యాండ్ బట్ నాట్ సైంటిఫిక్. ఆఫ్ హ్యాండ్ చెప్పొచ్చు, పెద్ద ఏదో అడ్జస్ట్ చేసుకోండి, కల్చర్ ప్యాటర్న్ బట్టి అడ్వైజ్లు ఇస్తాం.
సిమిలర్ సబ్స్టెన్స్ ఉన్నవి అవైలబుల్ ఉన్నాయి. ఒజంపిక్ ఎందుకు హైలైట్ అవుతుందంటే ఈ మధ్య కాలంలో దాని రేట్ కాస్త తగ్గించారు, మార్కెట్లోకి కాస్త బెటర్ ప్రైస్లో అవైలబిలిటీ కామన్ మ్యాన్కి దగ్గరగా అనేది గమనించారు. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది షుగర్ని అదుపులో ఉంచడం అనేది ఒక థింగ్. అలాగే వెయిట్ని కూడా తగ్గిస్తుంది. వెయిట్ని తగ్గించడం ఎందుకు ఇంపార్టెన్స్ వచ్చిందంటే మీరు అన్నట్టు సెలబ్రిటీస్ వాడుతున్నారు, అక్కడ చాలా ఫర్మోస్ట్ థింగ్ ఏంటంటే స్లిమ్ అండ్ ట్రిమ్గా ఉండడం. సో అందుకోసం డెఫినెట్గా దీని రోల్ అక్కడ ఉంది కాబట్టి దాన్ని ఆఫ్ లేబుల్ కానీ వాడుతున్నారు. తర్వాత లాంగ్ టర్మ్గా చూసుకుంటే ఈ పర్టికులర్ డ్రగ్ వల్ల నేను ఏవైతే కాంప్లికేషన్స్ చెప్పానో హార్ట్కి రిలేటెడ్ కానీ, బ్రెయిన్కి రిలేటెడ్ కానీ, కిడ్నీకి రిలేటెడ్ కానీ, లివర్కి సంబంధించి కానీ వీటిలన్నిటిని నివారించే విధంగా పనిచేస్తుంది. సో అబ్జెక్టివ్ ఏదైతే మాకు ఉందో ఇది చెయ్యాలి మేము ఎవ్రీ పేషెంట్కి అన్నట్టు, అది దాని ద్వారా మనకి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి దాని ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ మెడిసిన్ వాడినంత వరకే ఈ రిజల్ట్. సపోజ్ ఆ మెడిసిన్ని మానేస్తే రివర్సిబిలిటీ అనేది ఫ్యాక్టర్ అక్కడ ఉంది. మీరు ఏవైతే బెనిఫిట్స్ దాని ద్వారా తెచ్చుకున్నారో అన్నీ పోతాయి, అవి పోయేదానికి చాలా సిగ్నిఫికెంట్ ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఎవిడెన్స్ ఉంది. అంటే ఏదైనా సరే న్యాచురల్గా వచ్చేదానికి ఒక అవుట్ సోర్సింగ్తో వచ్చేదానికి తేడా ఉంటుందంటారు. అబ్సల్యూట్లీ. అంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఎప్పుడు చూడొద్దు, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ చూడండి. మీ లైఫ్ స్టైల్ని సరిదిద్దుకోండి, ఈజీగా దాన్ని అధిగమించవచ్చు. అండ్ డెఫినెట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్తో పూర్తిగా తగ్గించకపోయినా ఎలాంటి బెనిఫిట్స్ అని మనం చూడవచ్చు అంటారు? లైఫ్ స్టైల్ చేంజెస్తో బోల్డ్ అయిన బెనిఫిట్స్. ఒక్క డయాబెటీస్ గురించే మాట్లాడలేదు ఇక్కడ ఏమవుతుందంటే అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజీజ్ అంటున్నాను కదా, వీటిలో ఏమున్నాయి? హై కొలెస్ట్రాల్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఊబకాయంకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, మానసిక ఒత్తిళ్ళు ఉన్నాయి, స్లీప్ డిజార్డర్ ఉంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద లిస్టే తయారవుతుంది. వీటిల్లో క్యాన్సర్ కూడా చేరింది ఈ మధ్య. సో ఇలాంటివన్నీ వితౌట్ సింగిల్ ట్యాబ్లెట్ నివారించుకునేది ఒక హెల్దీ లైఫ్ స్టైల్. మరి ఆ హెల్దీ లైఫ్ స్టైల్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే మీకు ఆల్మోస్ట్ అడాలసెంట్ ఏజ్ అంటే 15 to 20 years మధ్యనే ఇది స్టార్ట్ చేసేయాలి మీరు. అంతకుముందు స్టార్ట్ చేయకూడదని కాదు, మనకు అవేర్నెస్ వస్తుంది, ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోగలుగుతాం, ఇండిపెండెంట్గా మనం చేయగలిగింది ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ చేయడం మొదలు పెట్టాలి. అది ఆల్మోస్ట్ రెగ్యులర్ ఫ్యాషన్లో కంటిన్యూస్ త్రూ అవుట్ ద లైఫ్ చేయడం అనేది ముఖ్యం. అండ్ డెఫినెట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో చాలా మంచి చేంజెస్ అయితే తీసుకొస్తాయి, బెనిఫిట్స్ అనేవి తీసుకొస్తాయి. బట్ మోర్ దెన్ అంటే మన మెడిసిన్స్ షార్ట్ కట్స్ వీటిని ఫాలో అవడం కంటే కూడా ఎండ్ ఆఫ్ ది డే మీతో మీ బాడీ అనేది ఎప్పటికీ ఉంటుంది. సో దాన్ని ఎలా హ్యాపీగా చూసుకుంటున్నాం, దాన్ని ఎలా రైట్ఫుల్గా చూసుకుంటున్నాం చాలా ఇంపార్టెంట్. దానికి మెయిన్ రీజన్ మీ లైఫ్ స్టైల్. సో సార్ చెప్పిన విధంగా మీ లైఫ్ స్టైల్ని బాగా చెక్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. అండ్ కుదిరితే ప్రొఫెషనల్స్ని కలవండి, డాక్టర్స్ని కలిసి ఇలా ఉంది నా లైఫ్ స్టైల్, దీంట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలని సజెషన్స్ తీసుకోండి. సో అలా లైఫ్ని ఎలా లీడ్ చేయాలో తెలుసుకోండి. దానివల్ల మెడిసిన్ యూసేజ్ అనేది తగ్గించుకోవడానికి ఒక పాసిబిలిటీ అనేది తెచ్చుకోవచ్చు. సో ఇంకా మీకు ఏదైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉండి సార్ని అడగాలనుకున్నట్లయితే మీరు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. అలాగే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కూడా సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.